శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన ఏంటి, దీని అర్థం ఏంటి? మళ్ళీ శంకుస్థాపన కాదండి విజయ్ గారు, వెంకటకృష్ణ గారు. అంటే రాజధాని నిర్మాణం కోసం ఆ రోజు శంకుస్థాపన జరిగింది, పనులు ప్రారంభమైంది, రాజధాని కింద అదే కొనసాగుతా ఉంది. ఈ రోజు జరుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం తర్వాత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని పునర్నిర్మించుకునేటువంటి కార్యక్రమంలో ఈ రోజు కొత్తగా చేపట్టబోతున్నటువంటి అనేక రకాలైనటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపనలు ఇవన్నీ కూడా, ఇది రాజధాని శంకుస్థాపన కాదు, రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలకి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనల కార్యక్రమం ఇది. ఈ రోజు 40,000 కోట్ల రూపాయలతోటి రాజధాని కేంద్రంగా రోడ్లు అయితేనేమి, భవనాలు అయితేనేమి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయడానికి అవసరమైనటువంటిదంతా కూడా ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ కార్యక్రమం అనేది గత 5 సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాల 5 మాసాలు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు జరిగినటువంటి కార్యకలాపాల్లో ఎక్కడా కూడా రాజధానిలో ఒక చిన్న మెత్తు, అంటే ఒక చిన్న ఇంత నువ్వు కిందంత కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఉన్నటువంటి పైప్ లైన్లు అయితేనేమి, ఇసుక అయితేనేమి, అంటే అగ్రిగేట్స్, ఆ మెటీరియల్స్ అన్నింటినీ కూడా దొంగతనం చేసుకుపోవడం, ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా తుమ్ముకొని పోయినటువంటి పరిస్థితి రాజధాని అంటే ఒక దొంగలు సంచరించే ప్రాంతం కింద. గతంలో ఒక ఊరు నుంచి ఒక ఊరు కాలినడక ప్రయాణాలు ఉన్నప్పుడు కొన్ని గ్రామాల మధ్య ఆ చెట్టుకి దొంగల చెట్టు అని, దొంగల కుంటని ఇలాంటి పేర్లు ఉండేది. అలాంటిదే రాజధానిలో ఒక దొంగల స్వైర విహారం చేసేటువంటి ప్రాంతం కింద దాన్ని ముద్రించే ప్రయత్నం చేశాడు ఆనాటి ఆ ప్రాంత వాస్తవ్యుడైనటువంటి పక్క పార్లమెంటు ఎంపీ నేతృత్వంలో జరిగినటువంటి దారుణాలు, దురాగతాలు అన్ని కూడా చూశారు. అలాంటి విధ్వంసం తర్వాత రాజధాని అంటే అదొక గొప్ప కళ. ఎవరికైనా చూసేటువంటి వాళ్ళకి రాజధానికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు ఎక్కడికో, అంటే ఒక భూతల స్వర్గంలోకి వెళ్తున్న ఫీలింగ్. గతంలో హైదరాబాద్ ఏ విధంగానే ఉండనియండి, ఇక్కడ చిత్తూరు నుంచో, నెల్లూరు నుంచో, ఒంగోలు నుంచో రాజధానికి వెళ్తున్నాము అంటే అదొక ఇది. అలాంటిదే ఈ రోజు రాష్ట్ర రాజధాని ఈ విధమైనటువంటి విధ్వంసాల్లో ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి తిరిగి ప్రపంచం గర్వించే స్థాయిలో, ఢిల్లీని తలదనటమే కాదండి, ప్రపంచంలో ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా, ఈ రోజు ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువుల్ని కల్పించేటువంటి రాజధాని, చూడడానికి సుందరంగా ఏదైనా సరే ఈ రోజు చూస్తున్నటువంటి దాంట్లో ఆ నాగరికత విలసిల్లేటువంటి పరిస్థితి మన నిర్మాణాల్లోనే ఉంటుంది. ఇప్పుడు హరప్ప, మొహంజోదారో నాగరికతలు, ఆ రోజు మెస్పటోనియా నాగరికత, ఈ నాగరికతలు మొత్తం కూడా నదీ తీర ప్రాంతంలో నిర్మించినటువంటి నిర్మాణాలతోనే ఆనాటి నాగరికతల యొక్క ప్రత్యేకతని, విశిష్టతని, గొప్పతనాన్ని చూడటం జరిగింది. అదే విధంగా ప్రపంచం మొత్తం కూడా అబ్బురపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రుల రాజధాని ఈ విధంగా ఉంది అనేటువంటి ఒక అబ్బురపడే విధంగా రాజధాని నిర్మించాలి అనేటువంటి తెలుగు నిజమే శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రపంచం అబ్బురపడే విధంగా మీరు అనుకున్నారు, ఢిల్లీని తలదన్నే విధంగా ఉంటుంది రాజధాని అని మోదీ గారు స్వయంగా చెప్పారు కదా, ఆయనే అన్నారు కదా. అయితే ఒక నగర నిర్మాణానికి ఆనాడు శంకుస్థాపన జరిగింది. నగర నిర్మాణం అంటే నగరంలో అన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఒకటి శంకుస్థాపన రాయే ఉండదు. అన్నిటికీ రాజధానిలో ఉండాల్సిన అన్ని హంగులకి ఆ రోజు ఒక అద్భుతమైన ముహూర్తం అనుకుని ఆ ముహూర్తంతో శంకుస్థాపన చేశారు, మోదీ గారితో చేయించారు. బ్రహ్మాండంగా పవిత్రమైన నీరు, పవిత్రమైన మట్టి అన్ని తీసుకొచ్చారు. దాని గురించి మనం దాని గురించి పెద్దగా గొప్పగా ఎన్నిసార్లు చెప్పుకున్నా అదొక సంకల్పం, దాన్ని ఏమీ కాదనట్లా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం, పునఃశంకుస్థాపన, లేకపోతే మళ్ళీ శంకుస్థాపన, ఏ పేరు పెట్టినా మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ శంకుస్థాపన. ఎందుకంటే అక్కడ ఏమీ రెడీ అవ్వాల ప్రారంభోత్సవం చేయడానికి, శంకుస్థాపనే చేయాలి. అయ్యింది ఏమంటే స్వామివారి టెంపుల్ ఒకటి రెడీ అయింది, మొన్న కళ్యాణం కూడా చేశారు దాంట్లో కదా.
సో అందువల్ల ఈ రెండోసారి చేయాలనే ఈ సంకల్పాన్ని తప్పట్టట్లేదండి. కానీ మోదీ గారితోనే ఎందుకు చేయిస్తున్నారు అనే దాని మీద చర్చ అయితే జరుగుతోంది. నాగభూషణ్ గారు, దీని మీద భాగస్వామ్య పార్టీ ప్రతినిధిగా ఉన్న మీరు కానీ మీ పార్టీ కానీ ఏమనుకుంటున్నారు? మోదీ గారు రావద్దని ఎవరు అనరు, మోదీ గారు వచ్చి చేస్తే ఇంకా మంచిది, అంతా ఓకే, కానీ దానికి వేరే